సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటించారు. కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై ఏలూరులో సమీక్ష చేశారు. కైకలూరులో కొల్లేరు పరివాహక ముంపు ప్రాంతాలు పరిశీలించిన సీఎం ఏలూరులో తమ్మిలేరు బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతిని పరిశీలించారు. నెల రోజుల్లో తమ్మిలేరుకు 3 సార్లు వరద రావడంపై ఆరా తీశారు. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. కొల్లేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టంపై చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు వరద బాధితులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. వారి కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. వరదలతో తామెంతగా నష్టపోయామో సీఎం చంద్రబాబుకు బాధితులు వివరించారు. ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి, అది కూడా మీరు కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా. మీ అందరికీ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుందని, దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎప్పుడూ ఉండరు. మీకు నాకు నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొకసారి మీ అందరి గమనిస్తున్నా. మా ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తాం, మా ఎంపీలు పనిచేస్తాం, మా కలెక్టర్లు గాని, ఆర్టీఓలు గాని, ఎస్పీలు గాని అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం. ప్రజాసేవకు అంకితం అవుతాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 7వ తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమి వాళ్ళ నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేసే బాధ్యత మీ ప్రభుత్వాన్ని, అది చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ప్రస్తుతం మనం చూస్తున్నాము సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటించినటువంటి ఏరియల్ సర్వేకు సంబంధించిన విజువల్స్, అలాగే కొల్లేరు, ఉప్పుటేరు అండ్ తమ్మిలేరు వరదలపై ఏలూరులో ఆయన సమీక్ష చేశారు. కైకలూరులో కొల్లేరు పరివాహక ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఏలూరులో తమ్మిలేరు బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతిని పరిశీలించారు. నెల రోజుల్లో తమ్మిలేరుకు 3 సార్లు వరద రావడంపై ఆరా తీశారు. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. కొల్లేరు, తమ్మిలేరు, ఉప్పుటేరు వరదలతో సంభవించినటువంటి ఆస్తి, ప్రాణ నష్టంపై చంద్రబాబుకు అధికారులు వివరించారు. మరోవైపు వరద బాధితులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. వారి కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. వరదలతో తాము ఎంతగా నష్టపోయిందో సీఎం చంద్రబాబుకు బాధితులు వివరించారు. హెక్టార్కు 25,000 నష్టపరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే పనికి మాలిన వ్యక్తి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాడంటూ కూడా ఆయన ఘాటుగా కామెంట్ చేశారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు 2 సీట్లు ఇచ్చారని చెప్పేసి కూడా చంద్రబాబు అన్నారు. అయితే ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు ప్రయత్నించారంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. 2.5 లక్షల కుటుంబాలకు అన్యాయం జరిగిందని కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి కూడా వరద సాయం కింద 10,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. హెక్టార్కి రైతులకు 25,000 నష్టపరిహారం ఇస్తామని కూడా చంద్రబాబు భరోసా ఇచ్చారు. గత పాలకుల పాపాలే ప్రజల పాలిట శాపాలుగా మారాయన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరులో పూడిక తీయలేదని, గండ్లు పూడ్చలేదని విమర్శించారు. దీంతోనే ఇంత పెద్ద ఎత్తున వరద ముంపును గురయ్యాయని చెప్పేసి కూడా ఆయన
ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. బాధితుల నుంచి కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొల్లేరు పరివాహక ప్రాంతం కావచ్చు, బుడమేరు కావచ్చు, విపరీతమైన వరదలు ఎగువ నుంచి భారీ వర్షాలు కురవడంతో ఇంకా నిండు కుండలను తలపిస్తూనే ఉన్నాయి. అలాగే ఉప్పుటేరు కావచ్చు, అలాగే కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇటు కొల్లేరు కావచ్చు, అలాగే ఉప్పుటేరు కావచ్చు, తమ్మిలేరు వరదలపై ఏలూరులో సమీక్ష చేశారు సీఎం చంద్రబాబు. అక్కడే రైతులకు సంబంధించి కూడా క్రాప్ నష్టం జరిగిన వాళ్లకు తక్షణ సాయం కింద 25,000 రూపాయలు ప్రకటించారు. అలాగే బాధితులకి అన్ని విధాల అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు. కైకలూరులో కొల్లేరు పరివాహక ముంపు ప్రాంతాల్లో ఎంత మేరకు గండ్లు పడ్డాయి, ముఖ్యంగా పైనుంచి ఎగువ నుంచి భారీ వర్షం కురిస్తే గనక ఏ ఏ ప్రాంతాలు ముంపుకు గురే అవకాశం ఉంటుంది, ముంపుకు గురవకుండా మరి రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, తక్షణ చర్యలు కావచ్చు, ఏం తీసుకోవాలి అనే దాని మీద అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు ఈ మూడుకి సంబంధించి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడారు. రైతులకు కొంత భరోసా ఇచ్చారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన ప్రకటన చేశారు.